కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జాతీయ స్థాయిలో హస్తం పార్టీ క్రమంగా బలపడుతోంది. 2029 ఎన్నికల నాటికి బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 2014లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ 2014-2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే అనూహ్యంగా 2024లో జరిగిన ఎన్నికల్లో పుంజుకొని భారీ స్థానాలను దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బలహీన పరిస్థితిలో ఉంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తడుచుపెట్టుకుపోయిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఒకటి. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ గడిచిన 3 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్రంలో పార్టీని కనీస స్థాయిలో నిలబెట్టే నాయకుడు లేకుండా పోయారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలని కాంగ్రెస్ హక్కున చేర్చుకుంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలకు అధిష్టానం బాధ్యతలు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలైనా దక్కించుకుంటుందని ఏఐసీసీ అంచనా వేసింది. కానీ ఒక్క స్థానాన్ని కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. స్థానాల సంగతి పక్కన పెడితే ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేదు. 2% కూడా ఓట్లను ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ని పునరాలోచనలో పడేలా చేసింది. 2029 నాటికి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణ భారతదేశంలో 25 ఎంపీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కనీసం 10 స్థానాలైనా ఇండియా కూటమికి చేరాలి. అప్పుడే అధికారానికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ లెక్కలన్నీ వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వైసీపీ అధినేత జగన్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ను కాంగ్రెస్తో కలిసి పనిచేయించేలా చేయడం గానీ, వీలైతే పార్టీని విలీనం చేయడం ద్వారా గానీ రానున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్న భావనను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే సోనియా గాంధీ కూడా సానుకూలతను వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఇరు పార్టీలకు చెందిన కీలక నాయకుల మధ్య కొద్ది రోజుల్లో చర్చలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్ కూడా కేంద్ర స్థాయిలో బలమైన కూటమి వైపు వెళ్లడం మంచిదన్న భావన ఆ పార్టీ ముఖ్య నాయకుల్లోనూ వ్యక్తమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ పొత్తులో ఉన్నందున తాము ప్రత్యామ్నాయ కూటమి అయిన ఇండియా కూటమిలో చేరటం వల్ల రానున్న రోజుల్లో ఫలితం ఉంటుందన్నది వైసీపీకి చెందిన ముఖ్య నేతల ఆశ. అయితే ఇప్పటికే సోనియా గాంధీ జగన్ కి టచ్ లోకి వచ్చి ఇండియా కూటమిలోకి చేరాలని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయో, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియాతో జగన్ జత కడతారా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.